కాసేపట్లో సచివాలయంలో ఎంఏయూడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మావోయిస్టు అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. 3 రోజుల కిందట డీజీపీ ముందు లొంగిపోయిన మాజీ మావోయిస్టులు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కేకే సైతం పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో సచివాలయంలో ఎంఏయూడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మావోయిస్టు అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. 3 రోజుల కిందట డీజీపీ ముందు లొంగిపోయిన మాజీ మావోయిస్టులు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్, నూనె నరసింహారెడ్డిలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు కేకే సైతం పాల్గొనబోతున్నారు. మరి కాసేపట్లో సచివాలయంలో ఎంఏయూడీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. మావోయిస్టు అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మరి తాజాగా లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు కదా, అలాగే ఎంఏయూడీ అధికారులతో కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు కదా, డీటెయిల్స్ చెప్పండి అశోక్. అర్చన, మరి కాసేపట్లోనే తెలంగాణ సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు. మొదటగా ఎంఏయూడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత ఏదైతే 3 రోజుల క్రితం లొంగిపోయినటువంటి మావోయిస్టు అగ్రనేతలతో సీఎం భేటీ అవుతారు. మనం చూస్తాం, ఏదైతే 3 రోజుల క్రితం దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్ ఆలియాస్ బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డితో పాటు కొంతమంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయినటువంటి విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా పోలీసుల హ్యాండ్ ఓవర్ లోనే ప్రస్తుతం ఈ లొంగిపోయినటువంటి ప్రధాన మావోయిస్టులు కూడా ఉన్నారు. సో సీఎం తో భేటీ నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే ఒకరు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కీలకం ఉన్నటువంటి వీరంతా కూడా గత 30-40 ఏళ్లుగా అడవిలో ఉన్నటువంటి వీరంతా కూడా ప్రస్తుతం తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోవడం, మరి కాసేపట్లో తెలంగాణ సీఎం తో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా వారికి సంబంధించిన జీవన విధానం కావచ్చు, వారికి సంబంధించినటువంటి బిడ్స్ కావచ్చు, అలాగే ఇల్లు రహస్య జీతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి బాధ్యతలు కావచ్చు, వీటన్నింటిపైనతో పాటు సమకాలీన అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో ప్రస్తుతం లొంగిపోయినటువంటి అగ్ర నేత మావోయిస్టులు భేటీ కానున్నారు. అయితే అశోక్, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత దాదాపు మావోయిస్టు పార్టీలో ఉన్న అగ్రనేతలందరూ లొంగిపోవడం, లేకపోతే కొంతమంది చనిపోవడం, ఇలాంటివన్నీ జరిగాయి కదా. మరి దీనికి సంబంధించి ఇకపై ఎలా ఉండబోతోంది? మరి మావోయిస్టు ప్రభావం దాదాపుగా తగ్గిపోయిందని అనుకోవచ్చా? మరి సీఎం వాళ్ళతో మీరు చెప్పారు, అంటే వాళ్ళ జనజీవన స్రవంతిలో కలవడానికి కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, దాని గురించి మాట్లాడడానికి ఇవన్నీ చేయబోతున్నారని. కేంద్ర హోంమంత్రి మార్చి డెడ్లైన్ గా విధించడం జరిగింది. మార్చి 2026 కల్లా మొత్తం మావోయిస్ట్ లేనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఆపరేషన్ కగార్ 2 కూడా నిర్వహించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి మావోయిస్టులు కొంతమంది ఎన్కౌంటర్ లో చనిపోయారు. ప్రస్తుతం నిన్నటి వరకు కూడా ఛత్తీస్గఢ్ లాంటి దండకారణ్యంలో ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి అగ్రనేతలుగా ఉన్నటువంటి దేవ్జీ, రెడ్డి, చంద్రన్న, సుజాతక్క, దామోదర్,
నూనె నరసింహారెడ్డి ఇలాంటి నేతల కీలక నేతలంతా కూడా డీజీపీ జరిగిపోయారు. సో ఆపరేషన్ కగారు కావచ్చు, అలాగే ప్రస్తుతం వీటిలో లొంగిపోయినటువంటి నేపథ్యంలో ఇంకా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులు ఇంకెవరైనా దండకార్యం ఉన్నారా, ఒకవేళ ఉంటే వారికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఒకవేళ పోవాల్సినటువంటి అవసరం వీటిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. సో ఆపరేషన్ కగార్ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మావోయిస్టులు కీలకంగా తెలంగాణ డీజీపీ లొంగిపోయారు. వారితో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే సచివాలయం కేంద్రంగా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి డీజీపీ శివధరెడ్డితో పాటు ఐజీ సుమతి కూడా పాల్గొనబోతున్నారు. సో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కీలక నేతలైనటువంటి మావోయిస్టులు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్న వారంతా కూడా మరి కాసేపు సచివాలయానికి రానున్నారు. అర్చన. అయితే అశోక్, మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆపరేషన్ కగార్ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం మార్చి 1, 2026 కల్లా అసలు దేశంలో మావోయిస్టులు అన్నవాళ్ళు ఉండకూడదు అన్న ఒక గట్టి నిర్ణయంతో ముందుకు వెళ్ళింది. దానిలో మనం చూసాం చాలా కూంబింగ్లు జరిగాయి, చాలా మంది అగ్రనేతలు లేకపోతే మావోయిస్టులు చాలా మంది మరణించడం జరిగింది, పోలీసులు కూడా ఎదురుకాల్పుల్లో మరణించడం జరిగింది, చాలా రకాల భీకర యుద్ధాలే మనం చూసాం ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక మిషన్. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళింది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్కి సంబంధించి ఇప్పుడు అగ్రనేతలంతా లొంగిపోయిన ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళతో భేటీ అవడానికి గల కారణాన్ని ఏమనుకోవచ్చు? అంటే తెలంగాణ తాను చూపిన ప్రతిభను ఇందులో అంటే లోకానికి బహిర్గతపరచడానికా ఏంటా? మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరిలో నుంచి మొదలై అటు కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా పట్టెదనం, వివిధ దళాల పేరుతో ఇటు గోదావరి కృష్ణా మధ్య నల్లమల ప్రాంతం మావోయిస్టు సంబంధించిన కార్యక్రమం పూర్తిగా ఉండేది. ఆ తర్వాత ఇదంతా కూడా ఛత్తీస్గఢ్ దండకారణ్యం చేయండి. సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు కొంతమంది లొంగిపోవడం, చాలా మంది ఎన్కౌంటర్ కావడం కూడా జరిగింది. సో ప్రస్తుతం లొంగిపోయినటువంటి మావోయిస్టు నేతల వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బందులు జరిగాయా, వారికి సంబంధించి జనజీవన స్రవంతిలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సొసైటీలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్ సంబంధించి వచ్చే నెలతో ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఎటువంటి సెక్యూరిటీ అందించాలి, వారికి సంబంధించినటువంటి విధానాలకు సంబంధించి కూడా కీలకంగా చర్చించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి అటువైపు లొంగిపోయినటువంటి కీలకమైనటువంటి మావోయిస్ట్ నేతలు, ఇటువైపు డీజీపీ శివధరెడ్డి, అలాగే ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నటువంటి సుమతి, వీళ్ళంతా కూడా ప్రస్తుతం కీలకంగా చర్చించబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వీరంతా కూడా చాలా కీలకంగా దాదాపు 30 నుంచి 40 ఏళ్ల పాటు ఛత్తీస్గఢ్ దండకార్యాలయం కేంద్రంగా వివిధ ప్రాంతాల్లో కూడా పనిచేశారు. దీంతో పాటు ప్రధానంగా మావోయిస్టులు అత్యంత కీలక ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆచూకీ ప్రస్తుతం అటు మావోయిస్టులకు కానీ ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కానీ ఎక్కడ కూడా లేదు. సో ఈ నేపథ్యంలో ఇంకా మావోయిస్టులకు సంబంధించిన ఉనికి ఎక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సో ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, తెలంగాణ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా మావోయిజానికి సంబంధించి ఇంకేమైనా అవకాశం ఉందా, లేదంటే జనపద లాంటి కీలకమైన నేతలు ఎక్కడ ఉండేటువంటి అవకాశం అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ప్రస్తుతం సచివాలయం కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డితో మావోయిస్టులు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పుడు కూడా కీలకమైనటువంటి మావోయిస్ట్ పార్టీకి అత్యంత కీలకంగా ఉన్నటువంటి గత 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నటువంటి వీరంతా కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులతో సీఎం రేవంత్ రెడ్డి అట్ ది సేమ్ టైం డీజీపీ శివరెడ్డి కూడా పాల్గొంటున్నారు. సో వీరికి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చి దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అశోక్, మనం జనరల్ గా చూసుకుంటే టెక్నాలజీ చాలా బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో అడవుల్లో ఉండి తమ సిద్ధాంతాలను, తమ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడం కష్టమనే భావనతోనే చాలా వరకు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారని భావించవచ్చా అశోక్? మనకు చూస్తున్నాం గత ఏడాది కాలంగా ఎప్పుడు కూడా గత 30-40 ఏళ్లుగా పోలీసులకు, ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య ఒక వైరం కొనసాగుతుంది. దీనిలో చాలా మంది ఇటువైపు కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు, పోలీసుల నుంచి కూడా సెంట్రల్ సంబంధించినటువంటి జవాన్లు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ కగార్ సంబంధించి ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో బార్డర్ లో ఉన్నటువంటి, అంటే ప్రధానంగా ఈ ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఉన్నటువంటి బార్డర్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా పోలీసులు దృష్టి సారించి ఆపరేషన్ కగార్ ను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు కూడా లొంగిపోవడం లేదంటే ఎన్కౌంటర్ కావడం జరిగింది. మనం నిన్న కూడా చూసాం ఛత్తీస్గఢ్ దండకారణలో 2 మావోయిస్టులు ఎన్కౌంటర్ జరిగింది.
సో ఇది కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం లొంగిపోయినటువంటి ఈ మావోయిస్టులకు సంబంధించి దాదాపు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి క్లోజ్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇంకా ఛత్తీస్గఢ్ దండకార్యాలయం కేంద్రంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించిన వారు ఎంతమంది ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి మూవ్మెంట్ ఎలా ఉండవచ్చు, వారిని లొంగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదంటే వారి జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశం ఉందన్నటువంటి దానిపైన కూడా లోతైనటువంటి చర్చ మరి కాసేపట్లోనే సచివాలయం కేంద్రంగా జరగనుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అధికారులు చేయడం జరిగింది. ఇటు తెలంగాణ పోలీస్ శాఖ కావచ్చు, అటు ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు మావోయిస్టుల నుంచి లొంగిపోయినటువంటి కీలక అగ్రనేతలు కూడా మరి కాసేపట్లో సచివాలయానికి వస్తారు. దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది మనకు కనిపిస్తుంది. అయితే అశోక్, మీరు చెప్పినట్టుగా మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే సమీక్ష సమావేశం కావచ్చు, లేకపోతే సమావేశం కావచ్చు ప్రారంభం కాబోతున్నాయి కదా. జనరల్గా మావోయిస్టులు కానీ మావోయిస్టు అగ్రనేతలు కానీ అలా లొంగిపోయిన సందర్భంలో అంటే అందరూ లొంగిపోయారు, ఎంతో కొంతమంది మిగిలే ఉంటారు కదా. మరి వాళ్ళ నుంచి వీళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ కానీ అంటే ప్రాణహాని లాంటిది లేకుండా, లేకపోతే వీళ్ళు జనజీవన స్రవంతులు అందరిలాగానే ఏదో ఒక పని కూడా వాళ్ళకి కావాలి కదా. ఇవన్నింటినీ ప్రతిసారి ప్రభుత్వం కల్పిస్తూనే ఉంటుందా? అంటే చాలా మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి పొలాలు ఇవ్వడము, లేకపోతే అట్లాగా ఈసారి అగ్రనేతలకి ఏం చేయబోతున్నారు అనిపిస్తోంది. ఎనీ ఐడియా అశోక్? వీళ్ళకు సంబంధించినటువంటి రివార్డు కూడా వాళ్ళకు అప్పచెప్పడం, అలాగే వీరి వల్ల థ్రెట్ జరిగినటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మావోయిస్ట్ పార్టీలో కనుక కొంతమంది ఉంటే వారి నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంది. సో వీరికి పూర్తిగా జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత ఇటు సొసైటీలో వీళ్ళ వల్ల ఇబ్బందులు జరిగినటువంటి ఫ్యామిలీ నుంచి కావచ్చు, అలాగే ఒకవేళ మావోయిస్టులు ఉంటే కనుక వారి నుంచి ఇబ్బంది జరిగే పరిస్థితుల నేపథ్యంలో వీరందరికీ పూర్తిగా సెక్యూరిటీ అరేంజ్ చేసేటువంటి కోణం కావచ్చు, మరోవైపు మావోయిస్టులకు సంబంధించిన డంపు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో కూడా కీలకంగా అయితే చర్చ జరుగుతుంది. సో దీనిపైనే ప్రధానంగా సీఎం స్థాయిలో మావోయిస్టు వచ్చి చర్చలు తేవడం అంత మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూసాం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి శాంతి చర్చల పేరుతో అటు మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపడం జరిగింది, జనశక్తితో పాటు మావోయిస్టుతో. సో ప్రస్తుతానికైతే ఎండ్ కార్డు పడుతున్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లొంగిపోయినటువంటి ఈ నేతలతో సీఎం భేటీ కావడం అనేది ప్రాధాన్యతనైతే సంతరించుకుంది. ఎందుకంటే దాదాపు 40 ఏళ్లకు పైగా 4 దశాబ్దాల పైగా కొనసాగినటువంటి ఈ ఉధృత పోరాటంలో వీరంతా కూడా సాక్ష్యంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వారితో కీలకమైనటువంటి అయితే సీఎం ముందు జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాతనే ప్రభుత్వ పరంగా ముందుకెళ్లేటువంటి అంశం మనకు కనిపిస్తుంది. అయితే అశోక్, దేవ్జీ కావచ్చు, మళ్ళా రాజరెడ్డి కావచ్చు, దామోదర్, నరసింహారెడ్డి, చంద్రక్క వీళ్ళంతా మీరు అన్నట్టుగా 30-40 ఏళ్ల నుంచి ఉన్నారు. అయితే మనం ఒక్కసారి చూస్తూ ఉంటాం మావోయిస్టుల డంపులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అంటే డంపులు వీళ్ళకి లభించాయని. అక్కడ అత్యాధునికమైన ఆయుధాలు కావచ్చు, రైఫిల్స్, పిస్టల్స్ అట్లాంటివి కావచ్చు, లేకపోతే కొన్ని కోట్లాది రూపాయలు కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. అంటే కేవలం మావోయిస్టు ప్రభావిత పుస్తకాలు అలాంటివే కాకుండా ఇలాంటి డబ్బును చూసాం, కొన్ని ఆయుధాలను చూసాం. మరి ఇప్పుడు వీళ్ళు 30-40 ఏళ్ళుగా ఉన్న ఈ సీనియర్స్ ఆ డంపులకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? ఇప్పుడైతే ప్రభుత్వం ముందు ఇటు తెలంగాణ పోలీస్ శాఖ ముందు అయితే 3 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, గణపతి ఎక్కడ ఉన్నారు, ఏ వైపు ఉన్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఆయన సంబంధించినటువంటి ఉనికి కావచ్చు, ఆయన సంబంధించినటువంటి మూమెంట్ ఎవరు చూసేటువంటి అవకాశం ఉంది, ఆయన లొంగిపోయేటువంటి పరిస్థితి ఉందా లేదా అన్నది ఒక చర్చకు వచ్చే అవకాశం. ప్రస్తుతం చనిపోయినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా జనజీవన స్రవంతిలో వారు ఉండేలా, వారికి సంబంధించిన జీవన విధానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అంశాలు, దానికి సంబంధించి పోలీసుల నుంచి సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా చూసేట అవకాశం. 3వ అంశంగా చూసినట్టయితే ఇన్నాళ్ళుగా మనం ఎప్పుడు కూడా వింటుంటాం మావోయిస్టుకు సంబంధించినటువంటి దండకార్యంలో దాదాపు 300-400 కేజీల బంగారం కావచ్చు, ఒక 300-400 కోట్ల రూపాయల నగదు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయన్నటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, మీడియాలో వచ్చినటువంటి వార్తలకు భిన్నంగా ప్రస్తుతం వాటి అంశానికి సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా అయితే AK-47 లాంటి అత్యాధునికమైనటువంటి వెపన్స్ మావోయిస్టు పార్టీ కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా దండకార్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ప్రజలు చేరితే ఇబ్బందిగా అవుతుంది కనుక వాటిని డంపులను కూడా స్వాధీనం చేసుకున్న దిశగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ బార్డరు, అటు ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఎటువంటి ముందస్తుగా ముందుకెళ్లేటువంటి అంశం పైన కూడా సీఎంతో జరిగేటువంటి చర్చలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ 3-4 అంశాలన్నిటిపైన కూడా ప్రస్తుతం అటు లొంగిపోయినటువంటి కీలకమైన నేతలైనటువంటి మావోయిస్టులు, ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి డౌట్స్ కావచ్చు, అలాగే ప్రభుత్వం నుంచి కూడా వారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా సుదీర్ఘ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి అయితే సచివాలయం కేంద్రంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం పూర్తయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్.